స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో మందిని ముంచేసిందో సంస్థ. కస్టమర్లను నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసి తర్వాత బోర్డు తిప్పేసింది. బాధితుల ఫిర్యాదుతో నిర్వాహకుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు పోలీసులు. నెల్లూరు జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లోని జనాల్ని సైతం చీట్ చేసినట్లు గుర్తించారు. నెల్లూరు జిల్లా కావలి మర్రిచెట్టు గిరిజన కాలనీలో అనంతార్థ అసోసియేట్స్ పేరుతో ఓ స్టాక్ బ్రోకింగ్ కార్యాలయం ఏర్పాటైంది. గుంటూరుకు చెందిన మహమ్మద్ సుభాని 2 ఏళ్ల క్రితం ఈ సంస్థను ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న 17 మందిని డైరెక్టర్లుగా చేర్చుకున్నారు. వ్యాపారంలో వచ్చిన లాభంలో వారి స్థాయిని బట్టి పర్సంటేజ్ను నిర్ణయించాడు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులపై అవగాహన కల్పిస్తామని ప్రకటనలిచ్చి పలువురు యువతీ యువకులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. శిక్షణలో భాగంగా ఒక్కొక్కరి నుంచి 10,000 రూపాయలు పెట్టుబడి పేరుతో తీసుకుని నెల రోజుల్లోనే 13,000 ఇచ్చాడు. నమ్మకం కుదరడంతో శిక్షణకు వచ్చిన పలువురు తమ బంధుమిత్రుల ద్వారా కూడా డబ్బులు కట్టించారు. కావలి పరిసర ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకుని వివిధ వర్గాల ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ₹1,00,000 6,000 నుంచి 8,000 రూపాయల వరకు ప్రతిఫలాన్ని అందించారు. పెట్టిన డబ్బుకు అధికంగా ఆదాయం వస్తుండటంతో కొందరు ఉద్యోగులు, వ్యాపారులు, పోలీసులు డబ్బులు కట్టారు. కావలికి చెందిన 2 పోలీస్ కానిస్టేబుళ్లు కూడా ఏజెంట్లుగా వ్యవహరించి పలువురు నుంచి డబ్బులు వసూలు చేశారు. వివిధ వర్గాల నుంచి దాదాపు 50 కోట్ల రూపాయల వరకు నగదును సమీకరించారు. కొద్ది రోజులుగా కార్యాలయానికి నిర్వాహకుడు సుభాని రాకపోవడంతో అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సుభానీని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గుంటూరు, పుణె, మక్తల్, కాకినాడల్లో కూడా ఇదే తరహాలో సుభాని డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం కార్యాలయానికి తాళం వేయడంతో డబ్బులు చెల్లించిన వారు ఆందోళన చెందుతున్నారు. తాము కష్టపడి చెల్లించిన సొమ్ము తిరిగి వస్తుందో లేదోనని కలత చెందుతున్నారు.